ఏంటి ఏంటి మాట్లాడి ఎగ్జామ్ ఏంటి? పేపర్లు అప్పుడే వచ్చేసినాయండి. ఏ కరెక్ట్ చేస్తారు అస్మాట్ పేపర్లు అంటారు. అది రాసేది మీరు తెద్దాలి. ఓలే వీడెవడంట మస్కరంట, వీడెవడు మస్కరంట పిల్లలు సార్ ఏం సార్ మట్టి బూడిదే అనుకున్నాడు సార్. త్వరగా బాబు ఏంటి డాన్స్ ఏంటి మాటలు ఏంటి? ఏంట్రా ఎంత బాగా వచ్చాయి మాటలు? I would like to call my son, my brother, Matti, to come on to the stage. ఎవరాడు? He is none other than my creation, Matti Babu. Matti, stop. Stop, Matti. Hey, Agbe. ఎవరాడు? ఎలాగో నా స్టీల్ బాడీయా? Hi. Good evening to everybody. I am Matti Babu, the Mobo. Speed 32 lines per minute. Memory 1 kg. ఏంట్రా ఎవడాడు? వీడొక్కడే 100 మంది స్టూడెంట్స్తో సంబంధం. ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ వీడికి ప్రోగ్రామ్ చేయబడ్డాయి. హీ కెన్ రన్, బ్యాక్, స్టాప్. హీ కెన్ స్టడీ మట్టి స్టడీ. వదలమన్నా రే. He can write and he can copy. Sir, task completed. ఏంటిది? Sir, ఇదే నా ఎగ్జామ్ పేపర్. ఏంటి ఇలా రాస్తావు ఎగ్జామ్స్ నువ్వు? ఇలాంటి రోగుల వల్ల కాపింగ్ చాలా ఈజీగా అవుతుంది. ఇంకెళ్ళి ఆడుతావు. మీరు మట్టిలో ఉన్న ప్రశ్న అడగాలంటే అడగచ్చు. Read this X-ray. Matti, come on. Take it, Matti. According to ontology, ontology, mythology, Kupa. Excellent, Matti. Excellent. తుఫానా కుప్ప మట్టి ఈ సార్తో మనకొద్దు, వెళ్ళిపోదాం పదం. మట్టి మట్టి రే నువ్వు రైట్. ఏంటారా బాబా మరింత కాదు అన్నాడు. అదేంట్రా ఇదేదో స్టీల్ బాడీ అది? నాకేం తెలుసు సార్, మీకు పట్టుకోలేదా? అరే ఇలా కాదురా, ఇలాంటి వాళ్ళు కాలేజీలో డిపార్ట్ చేసేయాలరా. తర్వాత ఎవడు సిద్ధు గంట పిల్లవాడు ఎవడు? సిద్ధా మన బొమ్మలు బాబు ఇప్పుడు బొమ్మలు సిద్ధు సిద్ధా అని చూడరా. ఏంట్రా సిద్ధు, ఏంటి ఫెయిల్ అయిపోయావు? తప్పు ఎక్కడ జరిగింది అసలు? తప్పు మీదే సార్. రే సిద్ధు ఆగరా. అసలు ఏంట్రా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక టీచర్ గారు ఒక స్టూడెంట్ని కొంచెం లైఫ్ ఇవ్వడం తప్ప? చెప్పరా, నేను తప్పు ఎక్కడ చేశాను? మొత్తం మీరే చేశారు సార్. ఏం చేశాను? మొత్తం మీరే చేశారు. మీరు ఎప్పుడో మంచి క్వశ్చన్స్ మంచి పేపర్ సెట్ చేద్దామని చూస్తారు కానీ అది మేము రాయగలమా లేదని ఆలోచించారు సార్. అరే సిద్ధు, ఒక క్వశ్చన్ ఇవ్వాలంటే నేను 100 సార్లు ఆలోచిస్తాను కదరా. అవును, 100 సార్లు అది బాగుంటుందని ఆలోచిస్తారు కానీ దానికి మేము ఆన్సర్ రాయగలమా లేదని ఆలోచించారు సార్. ఏ క్లాస్ క్వశ్చన్ పేపర్ సెట్ చేయడంలో ఉంటే సాటిస్ఫాక్షన్ మీకు తెలుసు, కానీ చదివిన క్వశ్చన్ ఎగ్జామ్లో రాకపోతే వచ్చే బాధ మీకు తెలుసు సార్. అరే క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంటుంది, క్లాస్లో ముందే చెప్తాను కదరా. చెప్తారు కానీ చేయరు సార్.
ఈ క్వశ్చన్ పేపర్ మీరే సెట్ చేస్తారు. అది సూపర్ అని మీరే మమ్మల్ని కన్విన్స్ చేసేస్తారు. నాకేం చేయాలనిపిస్తుంది తెలుసా? ఈ పేపర్ని చింపేసి గట్టిగా అరవాలనిపిస్తుంది, నాకు ఆన్సర్స్ రావు అని. మీరు ఇచ్చింది రాయలేక నరకం అనుభవిస్తున్నాను సార్, నరకం అనుభవిస్తున్నాను. ఆఖరికి పెన్ను ఎలా పట్టుకో కూడా మీరే చెప్తుంటే పెన్ను కదలట్లేదు సార్, కదలట్లేదు. ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో తెలియక ఆఖరికి పక్కవాడి మీద చూపించాను. దాంతో వాడు నాకు ఆన్సర్ చూపించడం మానేశాడు. వాడు పాస్, నేను ఫెయిల్. ఈ సెంటిమెంట్ తట్టుకోలేకపోతుందిరా, ముందు చాలా దెబ్బరంగా ఉందిరా. వెనకాల ఎంత సెంటిమెంట్ ఉంది సార్? అది కాదులే కానీ ఇంకెవడో అంట. ఒక్క నిమిషం ఆగు. ఇదెవడో సింహ పూలా సింహాలేంటి పేర్లేంట్రా? సింహ పూలు పిలువండి. సింహాలు పూలు కాలేజీ ఎందుకు చెప్తున్నదా నాకు అర్థం కాదు. పిలవరా సింహ అంటే సింహాన్ని పిలువు. సింహ సింహమటి చిన్నోడే వేటకొచ్చాడే. ఏంట్రా ఊగుతున్నావేంటి, తొడగొడుతున్నావేంట్రా? నేనంతే సార్. ఈ పేపర్ నీదేనా? నేను ఒక్కసారి దేన్నైనా నాది అని అనుకుంటే ఎంత దూరం వెళ్తానో నాకే తెలియదు. ఏంట్రా కాపీ కొడుతున్నావు అంట, ఫెయిల్ అయిపోయావంట ఏంటి? ఏట్లేదు దైవేద్య. ఫెయిల్ అవుతే సరేరా, కాపీ కొడితే దొరికిపోయావు నేను సంగతి ఏంటి? 100 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ హాల్లో ఓపెన్ గా కాపీ కొడుతుంటే నో టీచర్. ఇంకొంతమంది ఓపెన్ గా స్లిప్పులు పెట్టి రాస్తుంటే నో టీచర్. కానీ నేను ఒక చిన్న లైన్ కాపీ కొడితే ఇంత రాద్దాం. ఏ స్లిప్పులు కొట్టావు, కాపీ కొట్టావు సరేరా, ఈ గ్రామర్ మిస్టేక్ ఏంట్రా కాపీ కొట్టినప్పుడు? నేను చదివేటప్పుడు మాత్రమే గ్రామర్ ఫాలో అవుతాను, కాపీ కొట్టేటప్పుడు అస్సలు ఫాలో అవ్వను. ఎటుపక్క మొదలు పెట్టి ఎటుపక్క కంప్లీట్ చేస్తాను నాకే తెలీదు. దిగుడే అలా కానీ ఫెయిల్ అయిపోతావేంట్రా? బాంబడుగా. అరే నేను పంపించారు, అర్జెంట్గా పంపించే. ఇది చెప్పండి సార్, నన్ను అంటారు. క్లాస్ రూమ్ చెడిపోయింది అసలే, క్లాస్ చెప్పకూడదు అనుకున్నాను. ఏంటి సార్ బొమ్మ మొత్తం తొడగొడతారు, సింహ అన్నారు, నాకు ఏం అర్థం కాదు. అరే నువ్వు ఆగరా, ఎవరో ఇంకా ఎవరో ఉన్నారు. ఎవరు రాడు? సార్ వీడా, వీడు చాలా టాలెంటెడ్ సార్. ఎంత టాలెంటెడ్ అంటే 100 స్లిప్పులు పెట్టి కానీ ఎగ్జామ్ పాస్ అవ్వదు. అంత టాలెంట్ ఏంటి రాడు? ఎంత టాలెంటెడ్ కాకపోతే వాళ్ళ వంశంలో ఇంతవరకు 100 తక్కువ స్లిప్పులు అయితే నేను పట్టుకుంటా. సారీ సార్, వాళ్ళ వంశంలో పట్టుబడు అనే పదం ఏంటో తెలియదు. పైగా బాబు కొంచెం కాపీంగ్ శిక్షణ కూడా ఇస్తూ ఉంటాడు. పిలవరా వాడిని. కాపీల వంశంలో ధీరుడు, 100 స్లిప్పులు పెట్టి కానీ ఎగ్జామ్ కావాలని పుట్టిన వంశంలో యోధుడు, కాపీల భైరవ. ఏదో కత్తి తాకినాడు. ఏ భైరవ, నువ్వు కాపీ కొడుతుంటే పట్టుకుంటాను వీడికి మాట ఇచ్చా. నీ జోబులో ఉన్న స్లిప్పులు నాకు ఇచ్చేసి టేబుల్ మీద 100 పెట్టుకో, నేను దెబారు చేయకుండా వదిలేస్తా. మీకు మాటిస్తున్నాను సార్, మీరు నన్ను ఈ కాలేజీలో పట్టుకుంటే ఈ కాలేజీ కాదు ఈ హాస్టల్ వెళ్ళిపోతాను సార్. నువ్వు కేక. నువ్వు నాకు శపథం చేస్తున్నావా? నీ కథలో నిజముంటే, నీ ఒంట్లో రోషం ఉంటే మన కాలేజీలో ఉన్న 100 మందిని ఇచ్చేసి పంపి చూపిస్తా. కాపీ కొట్టు పాస్ అయి చూపించు. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న స్ట్రిక్ట్ ప్రొఫెసర్ ఎంచుకొని మరి పంపండి. వాళ్ళు చూస్తేనే సగం ఎగ్జామ్ రాయకుండా వెళ్ళిపోతావురా. లెక్క ఎక్కువ పర్లేదు, తక్కువ కాకుండా చూసుకోండి. 100లో ఒక్కడు పట్టుకున్నా నువ్వు దొరికిపోయినట్టే. ఒక్కొక్కడు కాదు సార్, 100 మంది ప్రొఫెసర్లు ఒకేసారి రమ్మనండి. ఈ పొగడు కాపీ కొట్టని చూపించరా, మాటలతో కాదురా. ఎగ్జామ్ హాల్ ఎక్కడ? అదిగో అక్కడ.
యా బాద్షా. అంటే సార్ గుర్రం అనుకుంది ఆడ గుర్రమే వెళ్ళిపోరా నువ్వు. ఎక్కించుకోలేదు సార్. రే ఇలాక లాస్ట్ ఆఖరోడు అంటే ఎవడో మరి ఇది ఎవడు స్లిప్ సింగ్ ఏంట్రా స్లిప్ సింగ్ రాతోడా స్లిప్ సింగ్ రాతోడా ఇది పేరేంటి వెరైటీగా ఉంది. ఈ అబ్బాయి గురించి నాకు తెలుసు సార్. ఏంటి ఈ అబ్బాయికి అసలు భయమే లేదు. ఏ అదేంటది ధైర్యంగా స్లిప్ తీసుకొస్తాడు. ఓకే దొరికిపోతాడు. మరి అదే కదా సార్ ఇంకా అర్థం స్లిప్ తెచ్చి ధైర్యంగా తీసేసి దొరికిపోతాడా. అబ్బాయికి స్లిప్ ధైర్యంగా చేయడం తెలియదు కానీ తెలుసు కానీ ఎంత ధైర్యంగా రాయడం తెలీదు. అదంటావా పిలువ ఆ పిల్లోడు. స్లిప్ సింగ్ రాథోడ్. ఏం చేస్తాడో సార్ స్లిప్ సింగ్ రాథోడ్ దట్ ఈస్ స్లిప్ సింగ్ రాథోడ్ MBBS థర్డ్ ఇయర్. 3 సంవత్సరాల క్రితం సర్వీస్లో జాయిన్ అయ్యావు. 3 డిపార్ట్లు 10 సస్పెన్షన్లు. రికార్డ్ బాగానే ఉంది. ఇలా రికార్డు కాపీ కొడుతుంటే దొరికిపోవడం ఇవి కాదు. కాపీ కొడుతున్నప్పుడు ఓ భయం అంటూ ఉంటుంది. అది ఇంకా నీకు అలవాటు కాలినట్టుంది. అది ఎప్పుడు ఎలా వస్తుందో నీకు తెలుసా? ఎగ్జామ్ హాల్లో బెల్ల మోగుతుంది, పేపర్ కదులుతుంది, నువ్వు రాయాల్సిన క్వశ్చన్ ఇంకా రాయరావు. గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, ఎగ్జామ్ మాత్రం రాయవు. నీ జోబులో స్లిప్పులు చేద్దామంటే చుట్టూ లిక్రెస్ ఉంటుంది. ఎప్పుడు తీయాలన్నా లిక్రెస్ నవ్వులు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి. ఏంట్రా ఏంటయ్యా ఎక్స్ప్రెషన్ ఏంటి చెప్పు. నాకు భయం లేదని ఎందుకు అనుకుంటారు సార్? నా పాకెట్లో స్లిప్ ఉన్నంత వరకు ప్రతి నిమిషం ప్రతి క్షణం భయపడుతూనే ఉంటాను సార్. 3 సంవత్సరాల క్రితం కాలేజీలో జాయిన్ అయినప్పుడు కాపీ కొట్టి పాస్ అవుతానని ప్రమాణం చేశాను సార్. మీరు చెప్పిన ఇన్విజిలేటర్స్ ఎగ్జామినర్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నా పాకెట్లో ఉన్న స్లిప్ ఖచ్చితంగా బయటికి వచ్చి తీరుతుంది సార్. ఆ రోజు స్లిప్ తీసి ఆన్సర్ రాస్తున్న ఆ క్షణం ఎవరైనా చూస్తారేమని అనుక్షణం భయపడుతూ ఉంటాను సార్. ఎగ్జామ్కి బాగా చదివినోనికి భయం నరాల్లో ఉంటుంది సార్, కానీ నాకు నా భయం నా పాకెట్లో స్లిప్లో ఉంటుంది సార్. అంతే సార్. తీసేరా స్లిప్, భయం పోతే. నాదొకటే కోరిక సార్, ఎగ్జామినర్స్ నా కళ్ళ ముందు ఉన్నప్పుడు నా కళ్ళలో భయం ఉండకూడదు. నా పెన్ను పేపర్ మీద ఉండాలి, నా పేపర్ కింద నా స్లిప్ ఉండాలి సార్. రే 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 స్లిప్పింగ్ రాదు. ఇంకోసారి కనుక నువ్వు దొరకవనుకో నీకు అప్పడం అయిపోతారు. రే ఇంక చాలే కానీ ఇంకా కాలేజీలో నేను మానేస్తాను రా. రెండోసారి పేపర్ చెప్తున్నాను. థ్యాంక్ యూ మరి.